ధ్యానించినట్లయితే ప్రేమలో భయం అనేది ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. అయితే ఏ ప్రేమ మనలో ఉండాలి? మనం అనుకుంటున్నట్టుగా ఈ లోకంలో రకరకాలైన ప్రేమలు ఉన్నాయి. ఏం ప్రేమలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. భార్యాభర్తల ప్రేమ, తర్వాత తల్లిదండ్రుల ప్రేమ, అక్కాచెల్లెల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, ఈ లోకంలో ఉన్న స్నేహితుల ప్రేమ, ఇంకొంచెం ముందుకెళ్తే ప్రేమికుల ప్రేమ. ప్రేమికులు ఉంటారుగా, లవర్స్, వాళ్ళ ప్రేమ అన్నమాట. సో ఇట్లా మనం చూసుకుంటా వెళ్తే ఏ ప్రేమన్నా కూడా ప్రతి ప్రేమ భయంతో కూడుకున్న ప్రేమ కదా. ఆ ప్రేమలు ఎలాగున్నాయంటే ఒకరికి ఒకరు ఉపయోగపడినంత వరకు బాగుంటాయి. భార్యాభర్తల ప్రేమ ఉంది, ఒకరికొకరు ఉపయోగం, ఒకరికొకరు అనుకూలంగా, ఒకరికొకరు మంచిగా అంత బాగున్నప్పుడు, భర్త బాధ్యత భర్త నిర్వర్తిస్తున్నప్పుడు, భార్య బాధ్యత భార్య నిర్వర్తిస్తున్నప్పుడు, అప్పుడు వారిరువురి మధ్య ప్రేమ వికసిస్తుంది. ఈ ప్రేమను చాలా అద్భుతంగా వర్ణించారు. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడుగా మిగిలిపోను. అంతే కదా. ఆ వచనం, ప్రతి ఒక్క వచనం ప్రేమలన్నీ చదివేసేసారు. ప్రతి ప్రేమ, ఈ ప్రేమ వదిలిపెట్ల అని లేదు. బంధుమిత్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా ప్రతి ప్రేమ కూడా చూడండి, ఆ ప్రేమకి ఒక నిర్దిష్ట నియమ నిబంధనలు ఉంటాయి. వారికి అనుకూలం ఉన్నంత వరకే ప్రేమిస్తారు. వారికి ప్రతికూలంగా ఉన్నావా ప్రేమిస్తారా? ప్రేమించలేదు. వారు అనుకున్నట్టు మనం చేయలేదా? ప్రేమించలేదు. అది ఆ ప్రేమ. కాకపోతే ప్రతి ప్రేమలో ఆ ప్రేమ వెనకాల భయం ఉంటుంది. ఏమంటారో, ఏమవుతుందో, ఏంటో అని. తల్లిదండ్రులు బిడ్డలకు భయపడుతూనే ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడేమో తల్లిదండ్రులకి బిడ్డలు భయపడేవాళ్ళు, ఇప్పుడేమో బిడ్డలకే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. అక్కడ ప్రేమ ఉందా, భయం ఉందా? భయం. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉందా, భయం ఉందా? ఏముంది? సరి అయినటువంటి ప్రేమలో భయం ఉండదట. అంటే ఆ ప్రేమను ఎలా నిర్వర్తించాలి అని అంటే, ఎదుటి వ్యక్తి ఎన్ని రకాలుగా ఏం చేసినా సహించగలిగినంత ప్రేమ, ఓర్చుకోగలిగినంత ప్రేమ. ఈ ప్రేమ ఈ భూలోకంలో ఒక్క యేసయ్యలోనే మనం చూడగలుగుతాము. మనం ఆయన మాట విన్నా ప్రేమిస్తాడు, వినకపోయినా అట్లా వినకుండా ఉంటారా? వినకపోతే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. కనుక ప్రభు సన్నిధిలో మనం భయభక్తులు నిలిపి ఆయన ప్రేమలో ఉన్నప్పుడు తప్పక ఆయన యొద్ద నుండి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఒకవేళ లేనట్లయితే గనక ఈ లోకంలో ఆ ప్రేమ భయాన్ని కప్పేస్తుంది. ప్రేమను భయం కప్పేస్తుంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే, అవ్వ ఆదాములు ఏదైనా తోటలో ఉండగా దేవుడు ప్రతి చల్లపూట వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇలాగున ఆ ప్రేమలో భయం లేదు. జాగ్రత్తగా వినండి ఒకసారి. ఆ ప్రేమలో ఏమి లేదు? భయం లేదు. దేవుడు ఏదైతే తినొద్దన్నాడో ఆ పండు తిన్నారు ఇద్దరు. రోజు ఎదురు చూసే వీళ్ళు ఈ రోజు వస్తుంటే భయపడుతున్నారు. భయపడి ఏం చేశారు? చెట్లు చాటుకు వెళ్ళిపోయారు, చెట్లు కట్టుకున్నారు, వారి దిశ్యములలో కవర్ చేసుకుంటూ, శరీరాన్ని కవర్ చేసుకుంటూ చెట్లుకున్న ఆకులు కట్టుకున్నారు, చెట్ల చాటుకు వెళ్ళిపోయారు. అంటే ప్రతిరోజు ఎదురు చూసే వీళ్ళు, ప్రతిరోజు సంతోషంగా మాట్లాడుకునే వాళ్ళు వీళ్ళు, ముచ్చటించుకునేవాళ్ళు, ప్రతి చల్లపూట ఆనందంగా గడిపేవాళ్ళు,
రోజు తండ్రి వస్తున్నాడంటే సంబరం. ఎందుకంటే ఇద్దరే ఉండేవాళ్ళు ఏదైనా తోటలో. ఎప్పుడు వస్తాడా తండ్రి మాతో, ఎప్పుడు మాట్లాడతాడని అదొక ఆనందం, అదొక సంతోషం ఉండే వీళ్ళు. ఎప్పుడైతే పండు తిన్నారో వినండి, పండు తిన్న దగ్గర నుంచి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు దాక్కున్నారు? భయం పడుతుంది. ఫేస్ చేయాలంటే, తండ్రిని ఫేస్ చేయాలంటే భయం పడుతుంది. ఈ రోజున ఆలోచించండి, ఒక భర్తే ఉన్నాడు, ఒక భార్య ఉంది. ఈ భార్య భర్తకు తెలియకుండా ఏదన్నా తప్పు చేసింది అనుకోండి, మరలా భర్తను ఫేస్ చేయడానికి భయపడుతుందా లేదా? ఇక్కడ కూడా అదే జరిగింది. ఏదైనా తోటలో తండ్రికి తెలియకుండా పిల్లలిద్దరూ తప్పు చేసేసారు. తినొద్దని పర్టికులర్గా చెప్పాక కూడా ఏదైతే తినొద్దన్నాడో, దేని జోలికైతే వెళ్ళొద్దన్నాడో దాని జోలికి వెళ్ళి ఇద్దరు తిని దిగంబరులుగా మారారు. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక అదిగో భయపడి. రిఫరెన్స్ చెప్పండి, రిఫరెన్స్ అందరూ చూస్తారు. 3వ అధ్యాయం 10వ వాక్యం, 3:10 ఎగ్జాక్ట్గా ఉంది. అందుకు వారు భయపడి, చదవండి, స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దాగుకుంటుని. భయపడి దాక్కున్నాడు, భయపడి దాక్కున్నాడు. అంతకుముందు భయం ఉందా? అంతకుముందు పరిపూర్ణమైన దేవుని ప్రేమ ఉంది వారిలో. దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? దేవుని లోబడ్డం, దేవుని మాటకు లోబడ్డం, దేవుని విధేయత చూపడం. ప్రేమించడం అనే మాటకు నిర్వచనం అదే. అపోస్తలుడైన పేతురును అడుగుతాడు కదా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ ప్రభువా, ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఐ రిపీట్ క్వశ్చన్, ప్రేమిస్తున్నావా? డూ యు లవ్ మీ? ఎస్, ఐఎమ్ లవ్ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. బాగా ప్రేమిస్తున్నాను ప్రభువా. 3-4 సార్లు రిపీటెడ్గా అడుగుతాడు పేతురు. ఇంకొకసారి అడుగుతున్నా, చెప్పు, ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. ఎన్నిసార్లు చెప్పాలి ప్రేమిస్తున్నా? 4వసారి, పేతురు ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు చెప్పాలి ప్రభువా? ప్రాణం ఇమ్మంటావా? నీకోసం ప్రాణం ఇయ్యొద్దులే కానీ ప్రేమిస్తున్నావు కదా, నా మందును కాయి మేపు. ప్రేమిస్తున్నావు కదా, నా మందుని ఏం చేయ, నువ్వు కాయి మేపు. నా మందుకు కాపలాగా ఉండు. ఎలా? ప్రేమతో. ఆ ప్రేమ కొనసాగితే గనక భయం ఉండదు. ఈ రోజున దేవునికి మనం ఎందుకు ముఖం చాటేస్తున్నాం? ఎందుకు మందిరానికి రాలేకపోతున్నాం? ఎందుకు దేవుని సన్నిధిలోకి వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు ముఖం చాటేస్తున్నాం అంటే, దేవునికి తెలియకుండా ఎక్కడో ఒక చాట పొరపట్టము, తప్పిపోవడము, సంథింగ్ ఏదో మన జీవితాల్లో జరుగుతుంది. దేవుడికి తెలియదని అనుకుంటాం, దేవుడు ఏం చూస్తున్నాడు అనుకుంటాం, అనుకొని సంథింగ్ ఏదో పెద్దవి కాదు, చిన్నవి అయినా సరే వాటిల్లో తప్పిపోవడం వల్ల మన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుంది? గర్దిస్తుంది. అయ్యో అలా చేసావుగా, ఇలా చేసావుగా, అలా అన్నావుగా, ఇలా అన్నావుగా. అప్పుడు ప్రార్థన చేయడానికి మనసు వస్తుందా? మనసు. ఎప్పుడు ప్రార్థన అంటే ముందెత్తునుండే నీవు. వీళ్ళు దిగంబరులను గ్రహించాక దేవుని స్వరం విన్నాక భయపడుతున్నారు. రోజు స్వరం వింటే గంతులేసేవాళ్ళు, ఆనందించేవాళ్ళు, తండ్రిని ధైర్యంగా ఎదుర్కొనేవాళ్ళు. అలాంటి వీళ్ళు ఎప్పుడైతే దేవుని స్వరం విన్నారో భయపడడం ప్రారంభించారు. భయపడి చెట్టు చాటుకోకళ్ళు వెళ్ళిపోయారు. ఇంకో చెట్టు చాటుకోకళ్ళు లేదు. దేవుడు ఆడుకున్నది ఎక్కడ అంటే వాళ్ళు అంటున్నారు అక్కడుండి, మేము శరీరం మీద వస్త్రాలు లేకుండా ఉన్నాం, బయటికి రాలేకపోతున్నాం. దేవుడు అంటాడు, అస్సలు మీరు దిగంబరులని తెలిపినది ఎవరు? దేవుడు ఇదే క్వశ్చన్ రిపీట్. మీరు దిగంబరులని మీకు తెలిపిన వాళ్ళు ఎవరు? నిన్నటిదాకా ఆ మాట అనలేదే, నిన్న బాగానే నాతో మాట్లాడారే, తండ్రి ముందు భయపడలేదే, మీరు సిగ్గుపడలేదే, వెనక్కి వెళ్ళలేదే, ఈరోజు ఎందుకు మీరు భయపడుతున్నారు?
ఎందుకు మీరు ముందుకు రావట్లా? ఎందుకు నాకు కనపడట్లేదు? ఎందుకు ముఖం చాటేస్తున్నారు? భయపడి దాక్కు. ఎందుకంటే ఇప్పుడు ఈ తండ్రి బిడ్డల ప్రేమలో ఏం చోటు చేసుకుంది? భయం. ఎందుకు? ఆజ్ఞను మీరారు. ఆజ్ఞను మీరారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఒక పాట పాడడం కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏం చేయటం కాదు, ఒక పాట పాడడం కాదు, ఇంకోటి చేయడం కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఒకటే, ఆయన మాట వినడం. హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన మాట వినడం. దేవుడు ప్రేమ స్వరూపుడు. క్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు తండ్రిని ప్రేమించాడు. అది ఎందుకంటే ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే క్యారెక్టర్స్ మనకి కొన్నిసార్లు ముగ్గురుగా కనిపిస్తాయి, కొన్నిసార్లు ఒకటిగా కనిపిస్తాయి. ఎందుకు అదంతంటే నేను అంటాను, మనకి మాదిరిగా ఉండడం కొరకు. దేవుడు అనేవాడు మనకు మాదిరి చూపెట్టాలా వద్దా? ఖచ్చితంగా చూపెట్టాలి. భూలోకానికి వచ్చాడు అందుకే, మనిషిగా బ్రతికాడు అందుకే, మనిషిగా జీవించాడు అందుకే, మనిషిగా మరణించాడు అందుకే, దేవుడిగా తిరిగి లేచాడు అందుకే, మరలా మనల్ని తిరిగి లేపుతానన్నాడు కూడా అందుకే. సో ప్రతిదానికి మాదిరి. ప్రేమలో కూడా మాదిరి చూపించాడు. నా తండ్రి మాటను నేను ఎదురు తిరగను, నా తండ్రి ఏది చెప్తా చేస్తాను, నా తండ్రి నేను ప్రేమిస్తున్నాను కనుక నా తండ్రి చచ్చిపోమంటే ఈ ప్రజల కొరకు నేను చచ్చిపోతా. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. 15:13 యోహాను సువార్త 15వ అధ్యాయం 13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. ఇక్కడ ఆయన తన స్నేహితులమైన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కంటే ప్రేమ కలిగిన వాడు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. హల్లెలూయా. స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. స్నేహితులు అంటే ఇది రక్త సంబంధం కాదు, మరి ఏ బంధం కాదు. స్నేహితులు అనేవారు అది వరకు ముఖపరిచయం లేకుండా, ఏ సంబంధం లేకుండా, ఒకరికొకరు తెలియకుండా ఏర్పాటు చేయబడిన బంధం స్నేహబంధం. ఆ స్నేహ బంధానికి ఈక్వాలిటీస్ ఏముండవు. ఆ స్నేహ బంధానికి హెచ్చు తగ్గులు, సమతుల్యాలు ఏముండవు. కొన్నిసార్లు ఆ స్నేహబంధం ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరితో మొదలవుతుందో తెలియదు. కొన్నిసార్లు మనం మొదలవుతుంది, రుచులు, అభిప్రాయాలన్నీ వేరు అయినా మొదలవుతుంది. ఆ స్నేహబంధంలో స్వార్థం చూసుకోకుండా ప్రాణం పెట్టగలిగిన బంధం ఏ స్నేహబంధం అన్నా ఉందంటే అది యేసయ్య స్నేహబంధమే. ఇప్పుడు ఈ స్నేహబంధం కూడా కలుషితం అయిపోతుంది. ఈ స్నేహబంధం కూడా ఈ రోజుల్లో మనం చూస్తే దినాలు బాగోట్ల, రోజులు బాగోట్ల. స్నేహితులు అంటున్నాడు, ప్రాణ స్నేహితుడు అంటాడు. ఎవడైతే ప్రాణ స్నేహితుడు ఆడే తీసుకెళ్ళి ముంచేస్తున్నాడు. ఎవడైతే నమ్మకమైన స్నేహితుడు అని అన్ని చెప్తామో వాళ్ళే ఆఖరికి మోసం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ లోకంలో మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన క్రీస్తు. మంచి కాపరి ప్రభువైన క్రీస్తు. ప్రాణం పెట్టిన కాపరి ప్రభువైన క్రీస్తు. మనల్ని ప్రేమించిన వాడు ప్రభువైన క్రీస్తు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమలో భయం ఉందా? క్రీస్తు ఎదుట మరణం ఉంది, భయపడలేదు. కొరడా దెబ్బలు భయపడలేదు, ముళ్ళ కిరీటం భయపడలేదు, సిలువ శ్రమలు అయినా భయపడలేదు. క్రీస్తు దేనికి, ఎవరికి, ఎన్నడూ భయపడల. కారణం నిస్వార్థంగా తన సంఘాన్ని ఆయన ప్రేమించాడు కనుక. ఈరోజున దేవుని కొరకు మనం ఏం చేయాలన్నా ఎందుకో భయపడతాం. ఒక బాప్టిజం అంటే భయం, ఒక దేవుని పని అంటే భయం, ఒక దేవుని సన్నిధి అంటే భయం, ఒక దేవునిలో నిలబడటం అంటే భయం. ఎందుకు? మనలో ఏదన్నా చిన్న చితక లోపాలుంటే మనం ఏం చేస్తాంలే, మనమే ఎందుకు ముందు ఉంటాం అన్నట్టు అనిపిస్తుంది. లేదు, అవన్నీ తీసి ప్రభు కొరకు నేను నిలబడితే అద్భుతంగా ప్రభు నేను వాడుకుంటాడు లేదా? తప్పక వాడుకుంటాడు. యోహాను సువార్త ప్రత్యేకించి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క దానికి ఫేమస్. ఇప్పుడు మత్తయి సువార్త అంటే అంతా కొండల మధ్య పరిచర్య. మార్కు సువార్త అంటేనో అరణ్య పరిచర్య. లూకా సువార్త అంటేనేమో సముద్ర పరిచర్య. యోహాను సువార్త అంటేనేమో గృహ పరిచర్య.
అర్థమైందా? మీరు చెప్పండి ఒకసారి. మత్తయి సువార్త ఏ పరిచర్య? కొండలంటే మత్తయి సువార్త అంతా మీరు చూస్తే ఆ పర్వతం ఈ పర్వతం, రూపాంతర అనుభవం, ధన్యతల కొండ 7వ అధ్యాయం, ఇలా లోకానికి ఉప్పును లోకానికి వెలుగును, ధన్యతలు, ఇలా ఎన్నో, రూపాంతర అనుభవం 18వ అధ్యాయం, ఇలా ఎన్నో అంశాలు మనం చూసుకుంటే ఎక్కువ కొండల్లో ఆయన ప్రసంగాలు చేసినట్లుగా, కొండల మధ్య ఆయన పరిచర్య చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. తర్వాత మార్కు సువార్త అరణ్యం, ఎందుకంటే బాప్టిజం ఇచ్చి యోహాను అంటాడు, ఇదిగో లోక పాపను మోసుకుని గొర్రెపోవు గొర్రెపిల్ల అరణ్యములో నుండి వస్తుంది. అరణ్యములో నుండి సువార్త ఎక్కువ, అరణ్యంలో, అడవిలో, ఎడారిలో, ఇలాంటి మాటలు అక్కడ మనకి మార్కు సువార్తలో వినిపిస్తూ ఉంటాయి. ఇక లూకా సువార్త మనం చూస్తే సముద్రం మధ్యలో, ఎందుకంటే దేవుడు పేతురు యోహానులు పిలవడం, వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడం, యేసుక్రీస్తు వారు అనేక పర్యాయాలు సముద్రాల్లో సువార్త ఎలా ప్రకటించాడు, ఇలాంటి అంశాలన్నీ చెప్తా ఉంటాయి. యోహాను సువార్త ఒకదానికి ప్రసిద్ధిగాంచింది, ఎందుకంటే గృహాలు, పొట్టివాడైన జక్కయ్య ఇంటికి వెళ్ళిన సంగతి, మరియా ఇంటికి వెళ్ళిన సంగతి, ఇలా గృహ పరిచర్య అనమాట. ఇది దేనికి సాదృశ్యం ఉందంటే ఆఖరిది మనుష్యులతో సత్సంబంధాలు కలిగి ఉంది. డైరెక్ట్గా ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? కొండలకు ఎక్కాడు, సముద్రాలకు ఎక్కాడు, అరణ్యాలకు కూడా వెళ్ళాడు. ఈ గృహాలకు వెళ్ళడం అనేది మనుష్యుల మీద ఉన్న ప్రేమ. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క దాని గురించి బాగా వివరించారు 4 సువార్తల్లో. కానీ యోహాను సువార్తలు మనం గమనిస్తే మూలం యోహాను గ్రంథం అంతటిని మనం ధ్యానం చేస్తే ఏం బయటకు వస్తుందో తెలుసా? చెప్పండి ఎవరన్నా, ఏం బయటకు వస్తుంది? యోహాను సువార్త మొత్తం ధ్యానించామంటే దాంట్లో నుంచి బయటకు వచ్చే అంశం ఏమొస్తుంది? ప్రేమ, దేవుని ప్రేమ. యోహాను 3:16 ఏముంది? దేవుడు లోకమును, అసలు యోహాను దేవుడు ఏమని పిలుస్తాడు తెలుసు? యేసు ప్రభు వారిని గురించి ఈ 4 సువార్తల్లో యోహాను అని పేరు వచ్చినప్పుడు, దేవుని శిష్యుడైనటువంటి క్రీస్తు శిష్యుడైన యోహాను పేరు రాయడానికి వచ్చిన ప్రతిసారి యోహాను గురించి వాడిన మాట ఏంటో తెలుసా? యేసు రొమ్మున ఆనుకునిన శిష్యుడు, యేసుకు దగ్గరగా ఉండిన శిష్యుడు. శిష్యులందరూ వెళ్ళిపోయారు, ఎవరు అడ్రస్ లేరు. ఆఖరికి సిలువ మరణం టైంలో కూడా ఎవరున్నారు? యోహాను ఉన్నారు. తన తల్లి బాధ్యత ఎవరికి అప్పగించాడు? యోహానుకు అప్పగించాడు. అంటే యోహాను క్రీస్తు హృదయానికి దగ్గరగా ఉన్నాడు, క్రీస్తు ప్రేమకు దగ్గరగా ఉన్నాడు, క్రీస్తు మనస్సుకు దగ్గరగా ఉన్నాడు. యోహాను సువార్త మొత్తం మీరు చూడండి, ప్రేమ ప్రేమ ప్రేమను గురించి ఎంతో చెప్తాడు. దేవునిలో మీరుండండి, మీలో దేవుడు ఉంటాడు. 15వ అధ్యాయం ప్రేమ, 3వ అధ్యాయం ప్రేమ, ఇలా చాలా అధ్యాయాలు ప్రేమను గురించి చెప్తా ఉంటాడు. ఆ ప్రేమ వల్లే కదా ప్రభు ఇంటికి మరీ వెళ్ళింది. కొన్ని ఇళ్ళకి పర్సనల్గా వెళ్ళి వాళ్ళని ప్రేమించి ఉన్న ప్రేమను బట్టి. బెతనియా ఊరిలో ఉన్న మరియ కుటుంబంలో మీద ప్రేమను బట్టి ఆ కుటుంబంలోని పదే వెళ్తూ ఉంటాడు. జక్కయ్య మీద ఉన్న ప్రేమను బట్టి ఆ ఇంట్లోకి వెళ్ళాడు ప్రభు. సో ఇలా గృహ పరిచర్య, ప్రేమ కలిగిన పరిచర్య, ప్రేమతో. సో ఈ ప్రేమ ఏం చేస్తుందంటే భయమును తీసివేస్తుంది. హల్లెలూయా చెప్పండి, ఏం చేస్తుంది ప్రేమ? భయమును తీసేస్తుంది. సో దేవుని ప్రేమలో మనం ఉన్నప్పుడు, భయం మనలో ఉండదు. ప్రేమ అంటే ఏంటి? దేవుని ప్రేమ అంటే దేవుడు ఏది చెప్తే అది చేయడం. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాం అంటే వాళ్ళ కోసం ఏమన్నా చేస్తాం. క్రీస్తు మనల్ని ప్రేమించాడు, దానికోసం తన ప్రాణాన్ని కూడా క్రీస్తు లెక్క చేశాడా? మన కోసం ఇచ్చాడా లేదా? క్రీస్తు ప్రాణం ఎవరి కోసం పెట్టాడు? నా కోసం అనాలి. క్రీస్తు ప్రాణం ఎవరి కోసం పెట్టాడు? నా కోసమే పెట్టాడు. ఇది ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. ఎవరి కోసం? ఈ జనుల కోసం, నా కోసం ప్రత్యేకంగా క్రీస్తు లోకానికి వచ్చింది, 33 బ్రతికింది, అర్ధాంతరంగా తన రక్తం అంతా కార్చి సిలువ ఘోర మరణం పొందింది. అంతా ఎవరి కోసం? నా కోసం, ఓన్లీ ఫర్ మీ, కేవలం నా కొరకే సిలువలో మరణించాడు. క్రీస్తు సిలువలో మరణించడానికి గల ఏకైక కారణం నేను. నా కోసం ఆయన మరణించాడు. సో దీంట్లో ఏముంది? ప్రేమ ఉందా లేదా? ఆయన కోసం మరణించినందుకు నువ్వేం చేశా?
ఏమైనా చేసావా? ఏమన్నా ఇచ్చావా? అంత గొప్పతనం ఏముంది నీలో? అంత పరిశుద్ధత ఏముంది నీలో? మన ధర్మాత్ములమా, నీతిమంతులమా? పోని ఏంటి? ఒక్కటే కారణం, ప్రేమించాడు కాబట్టి ప్రాణం ఇచ్చాడు అంతే. అందుకనే కదా యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ మాట ఎంత సాగదీశాడు తెలుసా? ఎంతో 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 ఎంతో. నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసుని ప్రేమ ఎంతో 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 మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం అతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం అతి మధురం, నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసుని ప్రేమ ఎంతో 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 మధురం. త్యాగమున్నది నీ ప్రేమలో, గొప్ప త్యాగమున్నది నీ ప్రేమలో, నాకై మరణించెను నీ ప్రేమ, నాకై సిలువకెక్కెను నీ ప్రేమ. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ! మనకి మరణించి తిరిగి లేచి రాబోతున్నాం. గొప్ప. ఎందుకు ఇదంతా? ఎందుకు మరణించడం? ఎందుకు తిరిగి లేవడం? ఎందుకు ఇదంతా చేయడం? ఎందుకంటే ఎవరి కోసం ఇదంతా? మన కోసం. మన కోసం చేయడానికి కలిగిన మనకు అర్హత ఏముంది? అర్హత మనకు లేదు. అర్హత లేని వారి మీద చూపించేదే నిస్వార్థమైన ప్రేమ. యేసయ్యది నిస్వార్థమైన ప్రేమ. మనం ఎవరి మీద ప్రేమ చూపించాలంటే కొన్ని అర్హతలు, ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలి ఆ పర్సన్. ఈ లోకంలో ఎవరిని ప్రేమించాలన్నా, వారి ప్రేమను అందుకోవాలంటే మొదటిగా వారి ఆలోచనలకు, వారి తలంపులకు, వారి ఊహలకు ఆ అదర్ పర్సన్ అందాలి. అందినప్పుడు ఆ ప్రేమను ప్రేమిస్తారు. క్రీస్తు ఆలోచనలకు, ఊహలకు, ప్రణాళికలకు, సంకల్పములకు నువ్వు ఒక్కదానికి సరిపడా. ఆయన పరిశుద్ధతకు నువ్వు సరిపడలేదు. ఆయన యథార్థతకు, ఆయన నీతికి, దేనికి నువ్వు సరిపడ. ఆయన రాజ్యమునకు సరిపడా. నువ్వు భూలోకవాసివి, పాపివి, పాపములోనే ఉన్నావు, శాపములోనే ఉన్నావు. అయినా పరిశుద్ధుడైన ప్రభు తనకు ఏమాత్రం సరితూగని మానవుల కొరకు ప్రాణమిచ్చేంతగా ప్రేమించాడు. ఇది ఏ ప్రేమ? కల్ముషము లేని ప్రేమ, స్వార్థం ఎరుగని ప్రేమ, డంబము చూపని ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ కదా! సో ఈ ప్రేమలో ఏమీ లేదు, భయము లేదు. సో ఈ ప్రేమలో అంటుకట్టబడిన వారిలో ఏముండదంట? భయము ఉండదు. అందుకనే 2 తిమోతి 1:7లో కూడా అపోస్తలుడైన పౌలు తిమోతికి బోధిస్తూ ఈ మాట చెప్తా ఉంటాడు. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు. ప్రేమ అనే మాట అండర్లైన్ చేసుకోండి. ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరిగితనము గల ఆత్మను ఇవ్వలా. మనకి ఏ ఆత్మ ఇచ్చాడు దేవుడు? ఏ ఆత్మ ఇచ్చాడు? ప్రేమ గల ఆత్మనిచ్చాడు. శక్తి అంటున్నారు. మన పాయింట్ ఇక్కడ శక్తి కాదు. ఏంటి మన పాయింట్? ప్రేమ గల ఆత్మనిచ్చాడు. ప్రేమ గల ఆత్మనిచ్చాడు కనుక పిరికి పందలాగా మనం ఉంటాలా? ధైర్యంగా ఉండాలి. నీతిమంతుడు గర్జించు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. ఉంటాడు. ఏది ఏమైనా నిబ్బరంగా ఉండాలి క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. నిబ్బరంగా ఉండాలి. భయపడుట వలన మనుషులకి ఉరి వస్తుంది. సామెతల గ్రంథాల మాట మీ అందరికీ తెలుసు. భయపడడం వల్ల మనుషుల మీదకి ఏమొస్తుంది? ఉరి. ఉరి అంటే మరణం.
మరణం వస్తుంది అంటే నీ ఏ పరిస్థితి ఏదైనా ఎట్లున్నా ఏందైనా భయపడకూడదు, పిరిగితనంగా ఉండకూడదు, ధైర్యంగా ఎదుర్కోవడం, ధైర్యంగా నిలబడటమే. మనుషులం కదా, మనుష్య స్వభావం కదా, కొన్నిసార్లు భయం వస్తుంది, కానీ దాన్ని మనం జయించాలి. ఇది భయపడే పరిస్థితి కాదు, భయపడే పరిస్థితి కాదు. సరే, ఆ క్షణానికి భయపడ్డావు, మరలా వెంటనే నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? పురికొల్పుకోవాలి, ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, మనమే ధైర్యపరచుకోవాలి. అప్పుడే పరిశుద్ధాత్మ క్రియ మన జీవితంలో జరుగుతుంది. అందుకే చూడండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వరా. సో దేవుని ప్రేమతో నింపబడిన మనలో పిరికితనం ఉంటుందా? ఉండకూడదు. భయపడకూడదు అంటే నువ్వు దేవునికి ఒక్కడికి భయపడాలా. చీటికి మాటికి అయిన దానికి కాని దానికి, పిల్లి ఎదురొచ్చిందో, బలి పడితేనో, కుక్క ఎదురొచ్చానో, కుక్క అరిస్తేనో, తుమ్మితేనో, దగ్గితేనో, వీటన్నిటికి నువ్వు ఏం చేయకూడదు? భయపడకూడదు. అమావాస్యకో, ఇంకా మనం 4 రోజుల క్రితం ఎవరిని అడిగినా ఏం పని చేయమంటున్నారు? అమావాస్య పోయినాక చేస్తున్నారా? క్రైస్తవులే మళ్ళీ, దేవుని బిడ్డలే మళ్ళీ చేస్తే ఏమైతే నిండు కటిక అమావాస్య రోజున చేయి. నైతే నన్ను అడుగు. నైతే ఏం కాదు, భయపడడం నేను భయపడడానికి. కనుక జ్ఞాపకం చేసుకో. అంటే చీటికి మాటికి చిన్న చిన్న దానికి భయపడ్డాం మనం. ఆ శుభం అంట కొనుక్కుంటా, అది కొనుక్కుంటా, ఇది కొనుక్కుంటా, ఆ రోజు ఎందుకు, ఈ రోజు ఎందుకు. పొరపాటును కూడా అలాంటి భయాలు మనలో ఉండకూడదు. రోజులు భయాలు, టయాలు భయాలు, వాళ్ళని చూసాం ఇదైంది, వీళ్ళని చూసాం ఇదైంది. ఈ భయాలన్నీ దేవుని బిడ్డలకు ఉండకూడదు. మీకు ఏ ఆత్మనిచ్చాడు దేవుడు? పిరికాత్మనిచ్చాడా? ప్రేమ గల ధైర్యపు ఆత్మనిచ్చాడు. చెప్పండి, ఏ ఆత్మనిచ్చాడు? ధైర్యం కలిగిన ప్రేమ ఆత్మనిచ్చాడు. మీకు శక్తియు ప్రేమ అంటే ప్రేమ కలిగిన వాడు భయపడతాడా? క్రీస్తు ప్రేమలో ఉండిన వాడు భయపడతాడా? నువ్వు క్రీస్తు ప్రేమలో ఉండావా? సాతాను ప్రేమలో ఉండావా? ఆలోచించు. భయపడకండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకంతే. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మీ అందరికీ తెలిసినటువంటి మాటే, వాగ్దానం క్యాలెండర్లో నెలకు ఒకసారి నా మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 31:6 మీ అందరికీ తెలిసినటువంటి మాట. చదవండి, ప్రార్థన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 31:6. అదిగో, భయపడకండి, వారిని చూసి దిగులు పడకండి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడనే యెహోవా, విడువడు, నిన్ను విడువను, ఎడబాయనని నేను విడువను, ఎడబాయనని నా యేసయ్యా దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలాలో జీవించనా, ఇలాలో జీవించనా. ఆయన నీకు ఇచ్చే వాగ్దానం, నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను మర్చిపోను. విడువను, ఎడబాయను, నీతో కూడా వస్తా. ఈ వాగ్దానాలు
పెళ్లినాట పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడితో చేస్తారు. అంటే నిన్ను విడవను, వ్యాధి అందును బలహీనత ఎన్నటికీ నిన్ను విడవను. ఏందన్న నవ్వుతారు? మీరు చేయలేదా? మర్చిపోయారా? దేవునికి స్తోత్రం. అంటే ఈ ప్రమాణాలు చేస్తారు, కానీ ఎంతమంది వాటికి కట్టుబడి ఉన్నారు? విడిచిపెట్టకుండా ఎప్పుడు ఉంటున్నారు? పోతే పోయి దరిద్రం వదిలిద్దని ఎంతమంది అనుకోవట్లేదు? యాగలేకపోతున్నా ఇంకెన్నాళ్ళు ఆలోచించండి. అంటే తాగుబోతు భర్తలతో, మాటను వాళ్ళతో, తన్నే వాళ్ళతో పడే అగసాట్లు అన్నమాట. అవి పడలేక రకరకాలైన బాధలు. ఒకరికొకరు తోడుగా నీడగా, నువ్వు వెళ్ళిన చోటకల్లా నేను వస్తా. కానీ నీ దేవుడు కూడా చెప్తున్నాడు ఏ మాటలు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా నిన్ను విడువను, వ్యాధి అందును బాధ అందును, లేమి అందును కలిమి అందును, ఆ అందును ఈ అందును అన్నిటి అందు నిన్ను విడిచిపెట్టడు. విడుతాడా దేవుడు? ఎక్కడన్నా విడిచిపెట్టడు కదా? విడిచిపెడతాడు లేదా? విడిచిపెట్టడు. మరి ఎందుకు భయపడుతున్నావు? ఆయన విడిచిపెట్టడం మన చెయ్యి. మన చెయ్యిని ఆయన పట్టుకున్నాడంటే ఆయన విడిచిపెట్టడు. ఆయన చేయి నువ్వు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టడు. యాకోబు దేవుని చేయి విడిచిపెట్టేశాడు, కానీ దేవుడు యాకోబు చేయి విడిచిపెట్టడు. పట్టుకున్నాడండి. 20 ఏళ్ళు దేవుని చేయి విడిచిపెట్టేశాడు యాకోబు. అయినా దేవుడు యాకోబుని మర్చిపోలా, విడిచిపెట్టలా. యాకోబును ఆశీర్వదించాడు, దీవించాడు, కాపాడాడు, చేసిన ప్రతి పనిలో ఆశీర్వాదం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడో కదా. సో దేవుని ప్రేమలో భయము ఉండదు. ఈ మధ్యాహ్నం నీకు చెప్పాల్సిన పాయింట్ అదే. ఓవరాల్గా దేవుని ప్రేమలో ఏముండదు? భయము ఉండదు. మూలవాక్యంలో ఉంది, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. తెల్లరిపాటికి నేను చంపేస్తామంటే ఎవరు భయపడకుండా ఉంటారు? చెప్పండి ఎవరు భయపడకుండా ఉంటారు? చంపేస్తాం అనేది కాదు అసలు. అంత చిన్న ఏదన్నా మరణకైనా రోగం వచ్చిందంటే, ఎక్కువ కాలం లేదు అయిపోతుందంటే ఎంత భయమో. రోగం దాకా వెళ్ళారు, ఏదో కొంచెం బాగోక బ్లడ్ టెస్ట్ ఇచ్చి అది వచ్చేదాకా భయమే. నోట కొట్టుకుంటా ఉంటుంది, ఏమొచ్చిద్దా. ఈలోపు పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు బ్లడ్ టెస్ట్లకి ఇప్పుడే ఇచ్చా, ఏమి రాకుండా ప్రార్థన చేయండి అంటే, ప్రార్థన చేయించుకోవడం తప్పులేదు, అడగడం తప్పులేదు. అంటే మనలో ఉన్న భయాన్ని గురించి చెప్తున్నాను కదా. ఎంత భయమో కదా. కానీ దేవుని ప్రేమలో మనం ఉన్నట్లయితే మనలో భయం ఉంటుందా? ఉండదు. కనుక మనం భయపడనక్కర్లేదు. ఎందుకు భయపడనక్కర్లేదు తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆయన ప్రేమిస్తున్నాడు, అదే నీ ధైర్యం. నువ్వంటే ఆయనకి ఇష్టం, అదే నీ ధైర్యం. నీకోసం ఆయన ప్రాణం పెట్టేంత ఇష్టం నువ్వంటే, అదే నీ ధైర్యం. నువ్వు ఆయన మరిచిన ఆయన నిన్ను మర్చిపోలేడు, అదే నీ ధైర్యం. ఆయన నిన్ను తన అరచేతుల్లో చెక్కుకున్నాడు, అదే నీ ధైర్యం. తల్లి తన బిడ్డలు మరిచిన నిన్ను మర్చిపోను, అదే నీ ధైర్యం. చూడు, మన అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నా, కనిన తల్లి పసిబిడ్డను మరచునేమో, నేను మాత్రం నిన్ను మర్చిపోను, నిన్ను విడిచిపెట్టును, నిన్ను విడువను, ఎడబాయను, నీతో కూడా వస్తా. నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ ఎడపక్క 10,000 మంది పడినా ఏ అపాయమునకు భయపడొద్దు, ఎందుకంటే నేను నీతో ఉంటాను గనుక. నీ కుడి చుట్టుపక్కల, నీ ముందు వెనుక చుట్టుపక్కల ఆవరించి ఉన్నాను నేను, భయపడొద్దు.
ఎందుకు భయాలు? లేనిపోయిన భయాలు, ఆ భయాలు, ఈ భయాలు. నీ దేవుడు నీతో ఉన్నాడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు కనుక మనం భయపడనక్కర్లేదు. మన అతిశయం ఏంటి? ఆయనకు మనం అంటే బాగా ఇష్టం. మనల్ని ఆయన బాగా ప్రేమిస్తాడు. ఎంత ప్రేమిస్తున్నావు ప్రభువా నువ్వు అడిగితే ఆయన చెప్తాడో, నా ప్రాణము పెట్టునంతగా నేను నిన్ను ప్రేమిస్తాను. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైన నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. మనం ఆయనకు ప్రాణమైపోయాం. మనం అంటే ఆయనకు అంత ప్రేమ. ఆయన మదిలో నీకు అంత స్థానం ఇచ్చాడు. నీవంటే ఆయనకు అంత ప్రేమ కనుక మనం భయపడనక్కర్లా. నీకోసం ఆయన ప్రాణం ఇచ్చాడు కనుక నువ్వు భయపడనక్కర్లా. ప్రాణం ఇచ్చినోడు ఇంకేదన్నా ఇవ్వగలడా లేదా? అంటే ప్రాణమే ఇచ్చినోడు ఇంకేదన్నా ఇవ్వడం అసాధ్యం అంటారా? ఇంకేదన్నా వాళ్ళు ప్రాణమే ఇచ్చేస్తే మిగిలినవన్నీ నాకు తెలిసి ఆఫ్టర్ మిగిలినవన్నీ ఏం లేదు. అన్నిటికంటే విలువైన ప్రాణము, రక్తము ఇవే ఇచ్చేసి ఇంకా చిన్న చిన్న ఏముంది. తప్పక ప్రభు మనకి అన్నీ అనుగ్రహించగలడు, అన్నీ ఇవ్వగలడు, అన్నీ చేయగలడు. ప్రాణమే ఇచ్చేసి కనుక ఆయన ప్రేమను బట్టి మనలో ఏముండకూడదు? భయం. తల్ల వంచి కళ్ళు మూసుకో, తల్ల వంచి కళ్ళు మూసుకో, ప్రార్థించు. ప్రభువా, ప్రేమ గల మా తండ్రి, దయగలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు.